వాక్యము నీ జీవితంలో నెరవేర్పుగా ఉండాలి. అంటే వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి. ఉద్యోగం రావాలంటే నాలుగోది ఏంటి? పాయింట్ రాసుకుంటున్నావా? లోకానుసారమైన వ్యక్తిగా కాదు, ఆత్మానుసారంగా వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిగా ఉండాలి. లోకానుసారమైన వ్యక్తిగా ఉంటే ఎప్పటికీ ఉద్యోగం రాదు నీలోనికి. ఆత్మానుసారంగా ఎప్పుడైతే మారుతున్నావో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి, వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పరిస్థితులన్నీ మార్చుకోవడానికి, వాక్యానుసారంగా ఎప్పుడైతే నీ దారులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నావో అప్పుడు ఉద్యమం రగులుకుంటుంది. వాక్యానుసారంగా వెళ్ళకపోతే పతనం మనలోనికి వస్తుంది. పతనం వస్తుంది. వాక్యానుసారంగా వెళ్తే ఉద్యమం వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దావీదు దేవుని మందసాన్ని తన రాజ్యంలోనికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఎక్కడికి? తన రాజ్యంలోనికి. అప్పుడు ఏం చేయాలి? దేవుని మందసం తేవాలంటే దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా కొన్ని నియమాలు ఇచ్చాడు. నియమం ప్రకారంగా ఆ మందసం తేవాలి. ఆ నియమం ఏం చేయాలి? ఎలా ఉంటుంది ఆ నియమం అంటే, జాగ్రత్తగా వినండి. కహతీయులు, లేవి వంశంలో కహతీయులు అని కొంతమంది ఉన్నారు. దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, కహతీయుల్ని మందసము అలాగే మందిరం యొక్క ఉపకరణములన్నీ కూడా మోయడానికి కహతీయుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మందసం మోయాలన్న వాళ్ళే, అలాగే దేవుని యొక్క సన్నిధిలో అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉండే ఉపకరణములన్నీ కూడా మోయాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? కహతీయులు ఉండాలి. ఇప్పుడు దావీదు మందసాన్ని తీసుకురావాలంటే ఎవరిని ఏర్పాటు చేయాలి? ఇప్పుడు వాక్యానుసారంగా చెప్పాలి. వాక్యానుసారంగా ఆ కహతీయులను తీసుకుని వచ్చి మోయించాలి వాళ్ళ చేత. కానీ ఇతడు ఏం చేశాడు తెలుసా? ఒక కొత్త బండి చేయించాడు, ఎడ్ల బండి. కొత్త ఎడ్ల బండి చేయించాడు. ఈ కొత్త ఎడ్ల బండి చేయించి ఆ మందసాన్ని ఆ కొత్త ఎడ్ల బండిలో పెట్టించి తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కొత్త ఎడ్ల బండిలో ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడో ఎద్దు కాలు జారి గోతులో పడ్డది. ఎప్పుడైతే ఎద్దు కాలు జారి గోతులో పడ్డదో చక్రము సైడ్కు ఒరిగిపోయింది గోతులో పడి. అప్పుడు వెంటనే బండి ఇలా ఒరిగిపోయేసరికి మందసం ఇలా ఒరిగిపోయింది. మందసం, బండి మీద ఉన్న మందసం ఒరిగిపోయింది. ఆ మందసాన్ని కాస్తున్న ఉజ్జ ఏం చేశాడంటే ఆ మందసాన్ని పట్టుకున్నాడు ఉజ్జ. ఎప్పుడైతే ఆ మందసాన్ని పట్టుకున్నాడో అక్కడికక్కడ చచ్చిపోయాడు ఉజ్జ. అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. మందసాన్ని ముట్టుకోవడానికి ఎవరికి వీల్లేదు, ఎవరు ముట్టుకోకూడదు మందసం. ఓకే. వెంటనే దావీదుకు భయమేసింది. దావీదుకు భయమేసి ఆ మందసాన్ని తన దేశానికి తీసుకెళ్ళడానికి భయమేసి ఆ మందసాన్ని అక్కడ వదిలేయడానికి ప్రాణమొప్పక అడుగుతున్నాడు. ఈ మందసాన్ని ఎవరు తీసుకెళ్తారు, ఎవరి ఇంట్లో పెట్టుకుంటారు అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక చెయ్యి లేచింది పైకి, ఒక చెయ్యి పైకి లేచింది. ఎవరిదా చెయ్యి అంటే ఒబేదేదేమో అతని చెయ్యి పైకి లేచింది. నేను ఆ మందసాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను. ఆ మందసము ఒబేదేదేమో ఇంట్లో పెట్టుకున్నాడు 3 నెలలు 90 రోజులు. ఏమంటే వింటున్నారా వెనకాల ఉన్నవారు? 3 నెలలు 90 రోజులు ఆ మందసాన్ని ఇంట్లో పెట్టుకుంటే దావీదు రాజు కదా, రాజుకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత సంపద ఉంటుంది. ఈ మందసాన్ని తీసుకువెళ్ళేసరికి ఒబేదేదేమో పేదవాడు, కట్టికి పేదవాడు. ఎప్పుడైతే ఈ 90 రోజులు అతని ఇంట్లో మందసం ఉందో ఒబేదేదేముకు కలిగి ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించేశాడు. దావీదు కన్నా గొప్పవాడిగా మారిపోయాడు ఒబేదేదేము. అప్పుడు వెంటనే ఒబేదేదేము ఆశీర్వాదాన్ని చూసి, అతడి దీవెనను చూసి, అతనికి ఉన్నవారి ఆశీర్వాదాన్ని చూసి దావీదు ఆశ్చర్యపోయి, దావీదు అంటున్నాడు, నేను తీసుకొస్తే నాశనం కలిగింది, ఒబేదేదేము తీసుకెళ్తే ఆశీర్వదించబడ్డాడు, దీనికి తేడా ఏమిటి అని ఆలోచించి అప్పుడు లేఖనాలు తిరగేయడం మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రాన్ని తిరగవేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని తిరగవేస్తున్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని తిరగవేస్తున్న ఆ సందర్భంలో అతడికి కనబడిన మాట ఏమిటంటే, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 12వ వచనం కానించి మనం చూద్దాం. 12, 13 చదువుదాం. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు, ఇది పాయింట్ రాసుకోండి, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక యూనిట్ చేతను, చెప్పండి, మోయకపోవడము చేతను. అంటే మొయ్యాలి కదా, అది మొయ్యకుండా ఏం చేశాడు? బండిలో పెట్టుకొచ్చేసాడు. తప్పెవరిది?
రాజుగారి మాట నెగ్గుతుందా లేకపోతే ఇంకెవరి మాట అయినా నెగ్గుతుందా? రాజుగారు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఎవరి మీద పెడుతున్నాడు? మీరు మందసము మోయకపోవడం వలన అంటున్నాడు. అంటే వాళ్ళు మోయలేదని వాళ్ళ మీద పెట్టేస్తున్నాడు తప్పు. ఇంతకీ ఆజ్ఞించింది ఎవరు? ఆజ్ఞించింది ఎవరు? చదవండి కిందకి. మనము మన దేవుడైన యెహోవా యొద్ద మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి. అంటే విధి అంటే ఏమిటి? ఆయన కొన్ని విధులు ఇచ్చాడు కదా మనకి. ఆ విధి ప్రకారం నడవాలి కదా, అవునా కదండి? ఇదిరా నీ విధి, ఈ విధి ప్రకారంగా నడవాలి, ఈ ప్రకారంగా జీవించాలి, ఇది నేను ఇస్తున్న విధి అని చెప్పాడు కదా ఆయన. ఆ విధి ప్రకారంగా వీళ్ళు చేయలేదు కాబట్టి విధిని బట్టి విచారణ చేయకుండా చేతను. విచారణ అంటే ఆ వాక్యాన్ని బట్టి మనము విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలగజేసినప్పుడు. ఎందుకు వచ్చింది నాశనం? ఉజ్జీవం లేకుండా నిర్జీవమైన స్థితి ఎందుకు వస్తుందో తెలుసా? వాక్యానుసారమైన జీవితం లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల? ఉజ్జ ఎందుకు చనిపోయాడు? ఉజ్జ చనిపోవడానికి, అక్కడ నాశనం రావడానికి కారణం ఏమిటి? మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం కాదు, కేవలం మనకు నచ్చినట్లుగా చేస్తున్నాం, వాక్యానికి వక్రీకరిస్తున్నాం, వాక్యాన్ని మనకి నచ్చినట్లుగా మలిచేసుకుంటున్నాం, వాక్యాన్ని వక్రీకరించుకుని మనకి ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని మలుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని ఎలా మలుచుకుంటున్నాం మనకి ఇష్టం వచ్చినట్లుగా? ఒక ఉపమానం చెప్తాను వినండి. ఇద్దరు సువార్థికులు అన్నమాట. సువార్థికులు అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు సువార్థికులు అంటే? సువార్థికులు అంటే సువార్త చేసేవారని అర్థం. దైవజనులు వేరు, పాస్టర్లు వేరు, బోధకులు వేరు, సువార్థికులు వేరు. బోధకులు అంటే ఒక సంఘం కట్టుకుని స్టాండర్డ్గా ఉంటారు. సువార్థికులు అంటే మొత్తం అన్ని ప్రాంతాలు సువార్త ప్రకటించుకుంటూ దేవుని రక్షణలోనికి నడిపించి వాళ్ళు సువార్త ప్రకటించి అక్కడ దేవుణ్ణి విశ్వసించిన వారిని ఆయా సంఘాలకు పంపేస్తూ ఉన్న వాళ్ళని సువార్థికులు అంటారు. ఆ రోజు సువార్త చేయడానికి ఇద్దరు లేచి సువార్తకు వెళ్ళడానికి ఇద్దరు అనుకున్నారు. ఇంటికాడ ఉన్న లేడీస్ ఏం చేశారంటే గబగబ వంట చేసి పెట్టారు. వాళ్ళిద్దరూ ఒక భోగిలో ఉన్నారు, ట్రైన్ భోగిలో. ఆ ట్రైన్ భోగిలో సువార్త ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు వెళ్ళవలసిన టైం ఇంకా ఉంది. అప్పుడు వాళ్ళు భోజనాలు చేద్దామని చెప్పేసి బాక్సులు తెరిచారు. ఒక ఆయన బాక్స్లో పచ్చడి ఉంది, ఓ పెరుగు ప్యాకెట్ ఉంది. ఒక ఆయన బాక్స్లో ఏముంది? ఆవకాయ పచ్చడి లేకపోతే అల్లం పచ్చడి, ఏదోటి అనుకోండి మీరు. మీరు ఏదోటి పెట్టుకోండి, ఖాళీ మీరు పూరించుకోండి. పచ్చడి అంతే, అది ఆవకాయ, అల్లమా, లేకపోతే కొత్తిమీర, మీ ఇష్టం. అది పచ్చడి, మజ్జిగి. ఇంకొక ఆయన బాక్స్ తీసేసరికి బయటికి మసాలా వాసన వచ్చేస్తాయి. మసాలా వాసన అంటే మంచిగా నాటుకోడి కోసి ఆవిడ వండి ఆ బాక్స్లో పెట్టి ఇచ్చింది. ఈయన పచ్చడి వేసుకుని తింటున్నాడు, ఆయనేమో కూర కలుపుకుని తింటున్నాడు. ఈయన అడగలేడు, ఈయనేం పెట్టడు. ఇప్పుడు పక్కన ఉన్నాడు కదా, బాబు కొంచెం కూర వేసుకో, పచ్చడి ఏం తింటావు, కూర వేసుకో అనాలి కదా అంటలా. మనోడేమో అడగడానికి మొహమాటం, వాక్యానుసారంగా అడుగుదాం అనుకున్నాడు. అప్పుడు వాక్యాన్ని ఏం చేశాడంటే, బ్రదర్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉంది కదా, అది ఎక్కడుందని అడిగాడు. ఏంటి నిన్ను వలె అంటే పచ్చడితో తినలేక అదేమో వాసన వచ్చేస్తుంది. ఏం తింటాడు? అదేమో మసాలా వాసన వచ్చేస్తుంది. ఈ పక్కన పచ్చడితో ఏం తింటాడు పాపం. అందుకని ఇతడు వాక్యాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో చూడండి తనకు అనుకూలంగా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యం ఉంది కదా బ్రదర్, అది ఎక్కడుంది, రిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నేను చెప్తాను కదా బ్రదర్, నాకు ఒక రిఫరెన్స్ చెప్పన్నాడు. ఏంటి? నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదని రిఫరెన్స్ ఉంది కదా బ్రదర్, అది ఎక్కడుందో చెప్పన్నాడు. ఇంకేం చేస్తాడు? నోరు మూసుకుని మధ్యగడం తినేసాడు. దేవునికి మహిమ కలుగుని గాక. అర్థమైంది? ఒకరికొకరు వాక్యాలు ఎలా ఉపయోగించుకున్నారో చూడండి. అంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం తప్ప వాక్యానుసారంగా మనం మలుచుకోవడం లేదు. వాక్యానుసారంగా మన బ్రతుకు మలుచుకోవడం లేదు. వాక్యానుసారంగా మన జీవితాన్ని చక్క చేసుకోవడం లేదు. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకోవడం. దేవునికి మహిమ కలుగుని కాదు. ఎంత దౌర్భాగ్యముగా ఉందంటే ఈ రోజున, అంత దౌర్భాగ్యపు బ్రతుకు ఉంది. వాక్యాన్ని వక్రీకరించడం, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వాక్యాన్ని మలిచేసుకోవడం, వారి జీవితానికి సరిపడగా చేసేసుకోవడం. వాక్యం అనేది నీ బ్రతుకుని సరిచేసుకోవడానికి. వాక్యము ఒక అద్దము లాంటిది. యాకోబు అంటాడు, వాక్యం ఏమిటి?
ఒక అద్దం. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అద్దంలోకి వెళ్ళి ఇలా చూసుకుని వచ్చాం కదా మనం. అద్దం దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం ఇలాగ అనుకోవటము, ఇలాగ అనుకోవటము, ఇలాగ అనుకోవటము, లేకపోతే ఇలాగ అనుకోవటము, లేకపోతే ఇలాగ అనుకోవటము చేస్తాం. అంటే అద్దం దగ్గరికి వెళ్ళామంటే సరి చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది హెయిర్ అయినా కావచ్చు, లేకపోతే షర్ట్ అయినా కావచ్చు, లేకపోతే ముఖం మీద ఏదైనా మచ్చున్నా అది సరి చేసుకోవడం అనేది అద్దం దగ్గరికి వెళ్తే జరుగుతుంది. మరి వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చేసరికి నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ అంతరంగ స్వభావాన్ని సరి చేసుకోవాలి. మరి ఎందుకు వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చేసరికి చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావు? ఎక్కడైనా అద్దం కనబడితే చూడండి, కారు పెడితే చాలు, ఆ కారు దగ్గరికి వచ్చి కూడా ఇళ్ళగా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే మరీ దారుణం, బ్యాగుల్లోనే అద్దాలు ఇట్టేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి, అంటే ఒక ప్రయాణం చేసేసరికి మనము అద్దం ఉపయోగిస్తున్నాం కదా, మన అందం ఎలా ఉందో చూసుకుంటున్నాం. ఇంటికాడ రెడీ వచ్చినట్టున్నామా, లేకపోతే చెరిగిపోయిందా చూసుకుంటున్నాం కదా. మరి మనము లోకంలో బ్రతుకుతున్నాం 6 రోజులు, 7వ రోజున ఏదో వస్తున్నాం నామకార్థంగా దేవుని సన్నిధికి. మరి వాక్యం అనే అద్దము ప్రతిరోజు నువ్వు ఇంటికాడ చూసుకుని, ఈరోజు దేవుడు మాట్లాడినట్లు ఈ వారం అంతా నేను అలా బ్రతుకుతున్నానా, తప్పిపోతున్నానా ఒకసారి చూసుకుందామని. వాక్యాన్ని, నువ్వు ఇక్కడ విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నెరవేర్చుకోగలుగుతున్నావా? ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరి చేసుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే నీ జీవితంలో ఉద్యమం లేదు, నీ కుటుంబంలో ఉద్యమం లేదు, ఏకాత్మ పనిచేయట్లేదు, ఏక మనసు పనిచేయట్లేదు నీ కుటుంబంలో. అర్థమైందా? దేవుని సన్నిధిలో మరొక్కసారి చెప్తున్నాను, ఉద్యమం కావాలి అంటే ఈ పాయింట్లన్నీ నువ్వు మిస్ అవ్వకూడదు. ఈ పాయింట్లు నువ్వు మిస్ అవ్వకూడదు. నీ జీవితంలో ఖచ్చితంగా ఇవి నెరవేర్పులో ఉండాలి. ఎప్పుడైతే ఇవి నెరవేర్పులో ఉంటాయో అప్పుడు నీ జీవితము ఉజ్జీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, ఫలింపులోనికి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? వాక్యానుసారమైన జీవితం ఉండాలి, ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ఈ వాక్యం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఇలా బ్రతుకుతావని, ఇలా నడుస్తావని, ఈ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటావని. కట్టుకోవాల్సింది నువ్వే, మారవలసింది నువ్వే, మార్చుకోవలసింది నువ్వే. ఇంకెంతకాలం వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకుంటావు? వాక్యానికి అనుకూలంగా నీ జీవితం మలచబడాలి, వాక్యానికి అనుకూలంగా నీ బ్రతుకు మలచబడాలి. వాక్యం నీకు అనుకూలంగా మారకూడదు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేద్దామా? చెప్పండి. ఉద్యోగం కావాలా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు? ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? ఎస్, ఉద్యోగం కావాలంటే ఈ పాయింట్లను బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఇలా నీ బ్రతుకు మార్చుకో. నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడబోతుంది, నీ కుటుంబం దీవించబడబోతుంది. ఉజ్జీవంతో నిన్ను నింపబోతున్నాడు దేవుడు. నీ జీవితము రగిలించబడుతుంది ఉజ్జీవంతో. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఇప్పుడు విన్న వాక్యాన్ని ఆ పాయింట్లను బట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం.